బుల్లెట్ తగిలినప్పుడు కూడా భయమే లేదు, కానీ నువ్వు నన్ను వద్దన్నప్పుడు మాత్రం ప్రాణం పోయినట్టు అనిపించింది. పిచ్చితానా, నువ్వు లేకపోతే నేను బతకలేనే. నువ్వు లేకుండా నేను మాత్రం బ్రతకగలనని ఎలా అనుకున్నావు? జరిగింది తెలిసినప్పటి నుంచి ఏడుస్తూనే ఉన్నాను. నీకేమైనా అయ్యి ఉంటే? ఏం అమ్మకూడదనే, అన్న 10 రోజులు ఇక్కడ ఉండమన్నాడు, తర్వాత అన్నయ్య పంపించేస్తాడు. ఇందుకే నాకు భయం వేస్తుంది. ఇంతకు ముందు వచ్చేస్తాను అని అనేవాడివి, ఇప్పుడు పంపిస్తాడు అంటున్నావు. మన లైఫ్ మనమే డిసైడ్ చేసుకోవాలి గాని ఎవరో డిసైడ్ చేయడం ఏంటి? అలాగే మనమే డిసైడ్ చేసుకుందాం. మనకెవరి పర్మిషన్ అవసరం లేదు. అవసరం లేదు. వీసా రాగానే మనం దుబాయ్ వెళ్ళిపోతున్నాం. వెళ్ళిపోదాం. ఇప్పుడు మాట్లాడిన మాటలన్నీ రేపు మార్నింగ్ కి గుర్తుంటాయా? గుర్తుంటుందా అంటే గుర్తుండేలా చేస్తాం, గుర్తుంటది. ఏం చేయాలి? ఏదైనా అంటే ఏం చేస్తే గుర్తుంటుంది అదే చేద్దాం. కోప్పడితే ఫీల్ అవుతావు, పోనీలే అనుకుంటే మళ్ళీ మొదలెడతావు. ఓరా ఒళ్ళంతా రొమాన్స్ వీడికి. పారు మై గుడ్డే, మార్నింగ్ కే కాదు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలా గోల చేద్దాం, గోల చేద్దాం. పార్టీ అరంబోల్ బీచ్ లో వెయిటింగ్. పో. హలో, సెల్వా, సిఐ సెల్వా. నీ పేరు వింటేనో నీ ఫోన్ వస్తేనో భయపడిపోవడానికి నీ ఏరియాలోనే కాదు, నీ స్టేట్లోనే లేను. నాకు నువ్వు అవసరం లేదు, నీతో అవసరం ఉంది. గుంటూరు సీను చేసే ప్రతి పనికి ఓ ప్రైస్ ట్యాగ్ ఉంటది. ఆ ప్రైస్ ఎంతైనా పే చేస్తాను. శ్రీశైలం 200 కోట్ల ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ చేస్తున్నాడని ఇన్ఫర్మేషన్ ఉంది. డీటెయిల్స్ కావాలి. దారేమన్నా దొరుకుద్దా? బిజినెస్ లో పడి బిజీ అయ్యాను తప్ప నిన్నెలా మర్చిపోతాను రా కృష్ణ. ఆ గ్యాంగ్ లో కృష్ణ అనే కుక్కుంది, భయపెట్టు, పని అయిపోద్ది. ఆడికి గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంది. బంగారం షాప్ లో దొంగతనం జరిగిపోయిందన్నమాట. ప్లాన్ క్యాన్సిల్ చేశాను సార్. అవును సార్, ప్లాన్ క్యాన్సిల్ చేశాను. నా కాలికున్న షూ నాతో పాటే నడవాలి. నా కిందున్న మనిషి నేను చెప్పిందే చెయ్యాలి. మనకి 200 కోట్ల డీల్ దొరికింది సార్. శ్రీశైలం 200 కోట్ల ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ చేస్తున్నాడని ఇన్ఫర్మేషన్ ఉంది సార్. వాడి దగ్గర నుంచి డబ్బు కొట్టేయడానికి ఈ మాత్రం క్లూ చాలు. బాగుందిరా. సారీ సార్. మరి ప్లాన్ ఏంటి? వాడి గ్యాంగులో ఒక సాఫ్ట్ స్పాట్ దొరికాడు సార్. పేరు కృష్ణ, కొత్తగొచ్చాడు. శ్రీశైలానికి డౌట్ రాకుండా వీడిని అడ్డు పెట్టుకుని ఇన్ఫర్మేషన్ అంతా లాగుతా. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందిరా. ఒకళ్ళిద్దరిని డిలీట్ చేయాల్సి వచ్చినా ఆలోచించకు. రే, ఈ 2 ఏళ్లలో ఒకటి పట్టుకో. ఒకటి గన్ షాట్, ఇంకోటి కరెంట్ షాక్. మళ్ళీ ప్లాన్ మార్చి తెగేదాకా లాగద్దు. పనయ్యాక కనిపించు. పో. రేయ్. సార్, సారీ సార్. సెల్యూట్. సారీ సార్. పారు ఏమైంది? హాస్టల్లో లేదు, హాస్పిటల్లో లేదు, ఫోన్ చేస్తే ఎత్తట్లేదు. హలో, సెల్వా, సిఐ సెల్వా. సార్, ఏదైనా మిస్ అయితే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలని తెలీదురా నీకు? రా స్టేషన్కి. వస్తున్నాను సార్. పారు. కృష్ణ, ఏమైంది బంగారం? ఎందుకు తీసుకొచ్చారో తెలీదు. ఫోన్ లాగేసుకున్నారు. అడిగితే అసహ్యంగా తిడుతున్నారు. నువ్వు ఇక్కడ ఉండి మాట్లాడేసి వస్తా. సార్, ఏరా, అది 2 గంటలు కనపడకపోతేనే అంత టెన్షన్ పడ్డావు. లైఫ్ లాంగ్ కనపడకపోతే? అలా జరగదు సార్. అలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి సార్? చెప్పింది చెయ్యాలి. శ్రీశైలం ఎవరిని కలుస్తున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, ఏం ప్లాన్ చేస్తున్నాడు, ప్రతిదీ తెలుసుకో. వాడితో ఉండు, నా కోసం పనిచేయి. అర్థం కాలా? ఇన్ఫార్మర్.
తెలిస్తే చంపేస్తారు సార్. దాని ప్రాణం కోసం ఏం చేయవా? చేస్తాను సార్. మ్యాటర్ బయట చెప్పినా చెప్పింది చేయకపోయినా దాన్ని సరి స్టేషన్కి కాదు గెస్ట్ హౌస్కు తీసుకెళ్తా. ఓ ఏమైంది? ఏం లేదు, కంగారు పడుకో. మూర్త బాల వెనకొచ్చి మళ్ళీ వెళ్ళు. కమ్ కమ్ 1 2 3 4 సార్ జాలీగా చూడకు, జాలీగా బతుకు. అవుట్. రే తడికా ఇట్రా. ఏంటి సార్ పిలవకుండానే వచ్చేసారు? నువ్వు పిలిస్తే రావడానికి నేను నీ బంధువుని కాదురా, ఆత్మ బంధువుని. రండి సార్, రండి ప్లీజ్ కూర్చోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. పప్పలాగా లాలీపప్ప చిక్తావేట్రా నీ చెత్త. అమెరికా నుండి రావడానికి ₹1,00,000 బొక్క, టాక్సీ వాడికి 1,00,000 టిప్పిస్తావా? ఏ ఊరు సౌకర్యం రా మీ నాయన? సూటు బూటు కోటు ఇల్లేమో అడుగు తప్పెట్టావు, ఆడేమో రెంటేడు ఖాళీ చేయడు, నువ్వేమో చాక్లెట్లు చప్పరిస్తుంటావు. నీ చెత్త పప్పరే. ఒక్క అవకాశం రా, నేనేంటో ప్రూవ్ చేసుకుంటా. అవకాశం అమ్మాయి లాంటిది, దొరికినప్పుడు ఆశాంతం దోచేసుకోవాలి. ఎప్పుడు నేర్చుకుంటావురా నువ్వు? రే ఆగ్రా తడికే, నేను వస్తున్నా. ఆగు ఆగు. సాఫ్ట్ గా ఉంటే సమాజం సప్పరిచ్చేస్తుంది. ఎక్స్ప్రెషన్ మార్చు. ఎలా ఏంట్రా ఎలా? కళ్ళల్లో కరెంటు పుట్టాలి, బాడీ బుల్లెట్లా దూసుకెళ్ళాలి, పంచిస్తే పిడుగులు ఊడి పడాలంటే. ఇవన్నీ నేనేనా? మళ్ళీ నేనా అంటావేట్రా? ఓకే ధైర్యం వచ్చింది, వచ్చి తగులుకో చెప్తా. కమా. ఓకే ఎవడ్రా నువ్వు? అమెరికాకు ఒబామా ఎలాగో ఈ ఇంటికి నేను అలాగే. ఇంత చిన్న కట్అవుట్ కనపడలేదా? కళ్ళకలక జాలీసా రేచిరా రాత్రి తాగి దిగలేదా? ఇల్లు అద్దెకు తీసుకున్న మీ అన్న దున్నా ఎక్కడ చచ్చారా? పదా ఈరోజు పాడేవాడికి కొడుకి పదా. ఎవర్రా 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 ఇక్కడ? ఏం జరుగుతున్నా నా ఇంట్లో? కమాన్ 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 వీల్ చేయి. పులి 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 చాన్స్. ఏం ఓనర్ సార్ గిట్ల వచ్చిండ్రు? నీ కూతురు కట్టుకొని జిల్లా ఆడదామని. కొడతా. ఏంది ఏంది నువ్వు కొట్టేది? పెగ్గా నువ్వు 4 వేస్తే నేను 14 వేస్తా. రిటర్న్ ఫర్ అమెరికా. ఏం అర్థమైందా లేదా? బిలిబిత్రి బిలాలి బిల్డప్ లొద్దు. బిల్డింగ్ ఖాళీ చేసి వెళ్ళిపో. గెట్ అవుట్. చేయకపోతే చేయవా చేయవా చేయవా. ఇల్లు 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 ఖాళీ చేయవా. సెకండ్కో సామాన్ ఎగరేస్తా, అరగంటకో శవం బయలుదేరుద్ది. నాకు అట్టొస్తే ఎవరిని అడ్డంగా నరికేస్తా చెప్తున్నా. ఇప్పుడు నీకు లావా? నాకు బీపీ వస్తే ఎవడైనా బీపీనరా? నువ్వేంట్రా తలదూకోలేదా? నీకు ఆల్రెడీ ఒకసారి పడింది అనుకుంటా. అయినా ఒక నీకు చంపడం ఒక వింత, నాకు వెంట్రుకంత. లేవక లేవక నీ పేడి ముద్దేసుకున్నా. నీకెందుకు మీసం వస్తున్నా? మగాడితో డిస్కషన్. హృదయ కాలే కోసి ఏంట్రా ఏదో వెళ్ళింది? బుల్లెట్ శాంపిల్ కి నీ బుగ్గ పక్కన వెళ్ళింది. నెక్స్ట్ టైం అయితే నీ గుండెలేకపోతుంది. పిస్ వస్తుంది. లేదు మూసుకో, తర్వాత పోసుకో. అలాగే సార్ ప్లీజ్ సార్ ఇల్లు ఖాళీ చేయండి సార్. మీరేమో గన్ను వాడతారు, నాకేమో లాలీపప్ప తప్ప ఏం వాడడం తెలియదు సార్. ప్లీజ్ సార్ మీ గుడి గంటకి కర్పూర హారతిచ్చి గంట కొడతా. ఇల్లు ఖాళీ చేయండి సార్. సార్ సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ ప్లీజ్ నా మాట వినండి సార్. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. నా ఇల్లు వదిలే. ఎక్స్క్యూజ్ మీ, జస్ట్ ఎ మినిట్. అబ్బాబ్బాబ్బా ఎవరు డూడ్ నువ్వు? ఇంత అందంగా తలతలాడిపోతున్నావు. నా మీద మోజు పట్టావా? మెల్లి గాలి చేపిద్దామని. ఎవరు నువ్వు? రౌడీని సార్, కావంటే కత్తి చూడండి. నా ఇల్లే కబ్జా చేసి నా మీద కన్ను గురి పెడతారా? నీ గుడ్లు కోసం ఆమ్లెట్ వేసి కోడికి పెడతా సార్. చింతకి కావాలంటే చెట్టు పెద్ద బలం అక్కర్లేదు, రాయితో కొట్టేంత తెలియదు. నువ్వు మాట్లాడే తెలుగేనా? దాని అర్థం ఏంటి? బలంతో కాదు సార్, వాళ్ళని తెలివితో కొట్టాలి. నాకు లేదుగా. నాకుందిగా. మీరు ఏదో చెప్పి ఇక్కడ 1 వీక్ సెటిల్ అవ్వండి, మిగతాదంతా నేను ప్లాన్ చేస్తాను. కష్టమే డూడ్, వాడు గల్లి గిల్లి పెట్టుకుని తిరుగుతున్నాడు. మరి వెళ్ళిపోతే అది ఇంకా కష్టం, పైగా కష్టార్జితం. నీకు ఫీజు ఎంత కావాలి? అంతా పని అయిపోయి ఒక 5,000 పడాను సార్. 5,000? ఆఫ్టర్ ఆల్ 5,200 రూపీస్ తీసుకో సార్. ఐఎమ్ టూ స్మార్ట్. అంతవరకు అడ్వాన్స్ కింద లాలీపాప్. మీరు చికెన్ సార్? నో, కాకింగిలి. మీరు నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. ఓ నో, క్లోజ్ ఫ్రెండ్స్. ఇప్పుడు చూడు వాడిని ఎలా డీల్ చేస్తాను.
సార్ మిమ్మల్ని చూస్తుంటేనే భయం వేస్తుంది. నెక్స్ట్ వీక్ నాకు రిటర్న్ ఫ్లైట్ ఉంది, నేను వెళ్ళిపోతా. అంతవరకు పైన ఉంటా సార్. ఏంటి సార్ హౌస్ ఓనర్ కి ఆ మాత్రం ఫెసిలిటీ ఉండదా?